అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. నేను కూడా అదే చెప్తారా, మంచిగా బ్లూటూత్ పెడతా, నా పనులు నీ పనులు కూడా నువ్వే చేయని. చల్ హట్, నీ పనులు నేనెందుకు చేస్తా? నీకు అసలు సేవా గుణమే లేదు. పొలిటికల్ లీడర్స్ ను చూసి నువ్వు మస్తు నేర్చుకోవాలరా. ఆహా, వాళ్ళేమైనా పుణ్యానికి వేస్తున్నారా? పుణ్యానికి కాకుండా జీతపట్టాలు మాట్లాడుకుంటున్నారా ఏమన్నా? సగం అంగి ఇస్త్రీ వేసి ఓటు అడుగుతారు, దోశ సగం కాల్చి ఓట్లు ఏమంటారు, బజ్జీలు పార్సల్ కట్టి మీ ఓటు మాకేగా అని సాయిగా చేస్తారు. ఏం చేసుడో ఏమో, జూబ్లీ హిల్స్ లా ఎవరి పడి వాళ్ళని చేసుకోనియకుండా అన్ని పనులలో అడ్డం పడుతున్నారట. మేం చేస్తామని పోటీ పడుతున్నారట. అయ్యో ఊకొస్తారా, ఓట్లప్పుడే కదా లీడర్ల ఇంట్రెస్ట్, ఓటర్ల టైం పాసు. నువ్వు కూడా ఎంటర్టైన్ అవుతావు చూడు. పర్ఫెక్ట్ సార్. పరీక్షలు వచ్చినప్పుడు స్టూడెంట్స్ టాలెంట్ బయటపడుతుంది, ఓట్లు వచ్చినప్పుడే లీడర్ల టాలెంట్ గిట్లా బయటపడుతుంది. ఎంత బాగా చేసిండు చూడు రీస్త్రీ. వాళ్ళ ఇళ్లలో కూడా ఎన్నడూ ఈడున్న శంభు ఆడబెట్టుండరు లీడర్లు. ఓట్ల కోసం ఎంత శ్రమ పడతారు గానుల్లా. మంత్రులైనా కూడా ఈస్మంతా కూడా దర్జా చూపెట్టకుండా ఎంత మంచిగా గడిచిపోతారు. అదే ఓటర్కు లీడర్కు ఉన్న అనుబంధం. మీరు సూపర్ సార్. మంత్రి చేసిండు, కూలి నాకు పంపేమని చెప్పు. ఇక సంపత్ సార్ సన్న బియ్యమన్నం ఎట్లుందో దీని ఓటరీలు పావనం చేసి మీ ఓట్లు మా పార్టీకే అని చెప్పివేయండు. అసలే బిజీ షెడ్యూల్, మళ్ళా బువ్వ కోసం ఇంటికి పోతే అది కొంత పని దండగా. అందుకే పనుల పని ప్రచారంలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానిస్తున్నారు. అయినా అంతమంది వాళ్ళు సాయం కూడా చేసిపోతున్నారు. అగో పొంగులేటి సార్ పేరు పేరున వలకరిస్తున్నాడు చూడుర్రీ. అరే రే, అటు కిషన్ రెడ్డి సారు ఇటు జూపల్లి సారు ఒకటే వాడకొచ్చారు కదా. ఎవలయ్యా షెడ్యూల్ చేసింది ఇది? తూచ్ ఇద్దరు ఒక్కపారే వస్తే ఎట్లా సార్? ఓటర్లు ఎవరికి ఓటేస్తామని చెప్పాలి. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పడానికి ఓటర్లకు కూడా ప్రవేశం ఉండాలి కదా. జర్రా ఓవర్లాప్ చేయకురి సార్లు. మీరు మంచిగానే ఉంటారు గానీ వెనకపొంటి కార్యకర్తలు కుమ్ములాడతారు. మళ్ళా ఇట్లా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో నేతలు నిద్రపోతలేరు, ఓటర్లను నిద్ర కూడా ఓనిస్తలేరు. నిద్రలో కూడా పార్టీ జెండాలు పాటలే కనిపించే రీతిలా ప్రచారం జోరు చూపెడుతున్నారు. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా? ఆపమ్మా, పాటనేమో ఇట్లా వాడతావు, తీరా చూస్తే ఆస్తి కోసం అమ్మని గెంటేసిన కొడుకు, బంగారం కోసం తల్లిని బయటేసిన బిడ్డ, భూమి కోసం చిత్రహింసలు పెడుతున్న కొడుకులు కోడన్లు, ఇయే కదా నువ్వు చెప్పే వార్తలు? నిజమేరా, నిత్యం ఇట్లాంటి వార్తలు తప్ప కంటికి రెప్పలెక్క చూసుకుంటున్న కొడుకులు, నెత్తిలో పెట్టుకొని చూస్తున్న బిడ్డలు అన్న వార్తలే బంగారమైనాయి. బంగారానికి, భూములకు, ఆస్తులకు విలువ పెరిగితే అట్లాంటి వార్తలు బంగారమే అవుతాయి. మరి ఆ బంగారం అసంటి వార్తనే ఇలా గానొచ్చిందిరా, చూసి తరిద్దాం. చూసేతందుకు రెండు కన్నులు చాలతలేవు, చూసిన కన్నులల్లా ఆనంద బాష్పాలే ఆగుతలేవు. మనల్ని సంకలకెళ్ళి దించకుండా ఎత్తుకొని కని పెంచి పెద్ద చేసిన కన్నోళ్లను భారం అనుకొని బరువు దించుకోవాలి అనుకుంటున్న ఈ కాలంలో కన్న తల్లిని తన భుజాల మీద మోసుకపోతున్నాడు చూడురి కొడుకు. ఇది గదా అసలైన తల్లి కొడుకుల బంధం, ఇది గదా మనుషులలో ఉండవలసిన మానవత్వం. జగిత్యాల జిల్లాలో కానొచ్చింది ఈ సీను. తల్లికి పానం మంచిగా లేదని ఆర్టీసీ ఫ్రీ బస్సులో తీసుకొచ్చిండు. ఆటోకు 50 రూపాయలు లేక తల్లిని ఎత్తుకొని ధర్మదావకనకు నడుస్తున్నాడు. రోడ్డు పొంటు పోతుంటే చూసినోళ్ళు చూసినట్టుగా వెనుకకు తిరిగి చూస్తున్నారు. ఆ చూసినోళ్ళ దాంట్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ కూడా ఉన్నాడన్నట్టు. ఇట్లాంటి కొడుకుని చూస్తే ఎవరికైనా ముచ్చట అనిపిస్తలేదా? ఎమ్మటే సార్ కారాపి వాళ్ళని ఎక్కిపించుకొని వైద్యం చేసేదాకా వెయిట్ చేసి మళ్ళా బస్టాండ్ లో దింపిపోయిండు. ఏదేమైనా పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అన్నట్టు అట్లాంటి కొడుకును గన్న ఆ తల్లి జన్మ ధన్యమే. తల్లికి బువ్వ కూడా వెట్టని పిల్లలు చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన ముచ్చటిది. దున్నపోతులపై చులకన భావం నశించాలే, పందులపై చిన్న చూపు పనికిరాదు. 7 గాడిదలెత్తి వెరిగినావు, ఎక్కడే మాట్లాడాలని తెలియదు నీకు? గాడిదల మనోభావాలు దెబ్బతీయరాదు. ఏందమ్మా అన్నావు? మళ్ళోసారాను ఎవరిని తిట్టాలన్నా, ఏ మాట్లాడాలన్నా వాటి జోడు లేకుండా తిట్టారు. అసలు మన ప్రాబ్లమ్స్ కు వాటికి సంబంధం ఏంది చెప్పు? ఏందిరా, మీ దోస్తుల కోసం నువ్వు కొట్లాడుతున్నావు? ఎవరు అడిగేయకపోతే ఉద్యమం ఎట్లా పుడుతుందిరా? సాల్తీ, నువ్వు నీ ఉద్యమం మామూలుగా చెప్తే అర్థం కాదు, జంతువులతోటి పోలిస్తే రిజల్ట్ జల్దీన వస్తుంది. అర్థమయ్యేటోళ్లకు అల్కగా అర్థమైతుందని తరతరాలకు వాటి గుర్తింపు ఉపమానంగా వాడతారు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆపలేవు. గా వార్త చూడు. ఓష్ని భుజమ్మ చెప్పినట్టు గాడిదల మనోభావాలు దెబ్బతిన్నాయా ఏంది? ఏందో ఉద్యమం చెత్తన్నాయి.
అయ్యో వాటి కోసం కాదన్నట్టు మంత్రుల ఫోటోలు కట్టిర్రు కదా బ్రిడ్జి పనులు చేస్తలేరని నిరసన తెలుపుతున్నారట. జనగామ జిల్లా చీటకోడూరు గానగపాడు పబ్లిక్ గాడిదలను ఊరేగించి కలెక్టర్ ఆఫీస్ ముంగల్కి దొలకపోయి తలకిందులుగా తపస్సు చేసిర్రు. ఇది మొదటిసారి కాదట, చాలా సార్లు చెప్పి చెప్పి విసిగిపోయి ఇగో వాళ్ళ వల్ల గాక గాడిదల్ని వాడిర్రన్నట్టు. ఏదేమన్నా కొన్ని సార్లు మామూలుగా చెప్తే వార్త ఎక్కది, పనులు కావు. మినిమం వెరైటీ కావాలి, వైరల్ కావాలి. అప్పుడే ఫైల్స్ కదిలేటిది, పనులు అయ్యేది. చూద్దాం గాడిదల దెబ్బకు ఏమాత్రం బ్రిడ్జి పనులు ముంగల పడతాయో. అవును బుజ్జి, ఎక్కడన్నా ఊర్లో రీల్స్ చేసుకునే నిన్ను టీవీలకు తీసుకొచ్చి ఇంత పెద్ద యాంకర్ ని చేసిన నా రుణం తీసుకోవాలనిపించలేదా? ఇక నువ్వు పని నేర్పిన దేవత అని ముఖం మీద రాసుకొని తిరగాలనా? కొంచెం కూడా కృతజ్ఞత లేదురా నీకు. ఇప్పుడు ఏమంటావు? నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తలో పోసుకోవాలనా? నువ్వు అడుగుతానంటే ఏంది? నేను కడగనిస్తానారా? మరీ అంత కృతజ్ఞత అవసరం లేదు. అట్లా రా దారికి కడుగు అంటవేమో. గీ మేడం లెక్క నీ సంగతి కూడా చూద్దాం అనుకున్నా. ఏ మేడం ఏం చేసింది? మేడం గారికి చదువు చెప్పి కాళ్ళు బాగా గుంజినట్టున్నాయి. దర్జాగా కాళ్ళు పారజాపుకొని ఆ కాలో పిల్లకు ఈ కాలో పిల్లకిచ్చి నేను కూసుంటా మీరు కాళ్ళు పట్టుర్రా అని ఫోన్లో మాట్లాడుకుంటూ ఒత్తిపించుకుంటున్నది. అవును, ఏడ దొరకది, ఎవ్వరు చేపించుకోరు కూడా. ఈమె చదువు చెప్పి వాళ్ళను కలెక్టర్లను చేసినట్టు వాళ్ళ చిన్నారి చేతులతోటి సపర్యాలు చేపించుకుంటున్నది. అరే వాళ్ళు బడి పిల్లల బాల కార్మికుల అని మీకు కోపం కట్టలు తెంచుకోవచ్చు. మరేం చేస్తాం, అర్జెంటుగా మేడంకు కాళ్ళు గుంజితే పాఠాలు తర్వాత చెప్పుకోవచ్చు గాని నాకు కాళ్ళు పట్టిర్రు అని పట్టించుకుంటున్నదట శ్రీకాకుళం జిల్లా బందపల్లి గిరిజన స్కూల్లా. ఈ వీడియో తీసి కంప్లైంట్ చేసినా కూడా మేడం గారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదట. అయ్యో నా కాలు బెణికింది, పిల్లలు సేవ చేసిర్రు, గల్ల తప్పేమున్నది అని సర్ది చెప్తున్నదట. వీళ్ళు చెప్పే చదువులకు ఒకళ్ళు కార్లు కడిగిపిస్తారు, ఒకళ్ళు చెట్లకు నీళ్లు పోపిస్తారు, ఇంకా కొందరు ఇగో ఇట్లా బానిస లెక్క కాళ్ళు నొక్కిపించుకుంటున్నారు. అయ్యే వాళ్ళు కంటికి రెప్పలెక్క కాళ్లకు మట్టంటకుండా పెంచుకుంటుంటే మీరేమో కాళ్ళు పట్టిస్తారని గరం గరం అవుతున్నారు తల్లిదండ్రులు. మేడం గారికి నోటీసులు కూడా ఇచ్చిర్రట. భూతకాలం విశేషాలు భవిష్యత్తుకు తెలిపే వారధులేందో తెలుసారా? ఇంకెవలు? నువ్వే. నేనా? అదెట్లా? నువ్వు పాతకాలానికి అదే భూతకాలానికి చెందిన దానివి కాబట్టి ఇప్పటి మా తరానికి ఆ విశేషాలన్నీ చెప్తావు కదా, అందుకే అట్లా అన్నా. ఏడవకపోయినా చరిత్ర తెలియదు, మన తెలియదు నీకు. నేను సైన్స్ స్టూడెంట్ ని, నాకు చరిత్ర ఎట్లా తెలుస్తుంది? సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. ఇప్పుడు వార్త చెప్తావా, కేసీఆర్ సార్ డైలాగులు చెప్తావా? నువ్వు 5 పైసల బిల్లలు 10 పైసల బిల్లలు చూసినవా ఎప్పుడన్నా? ఇగో నాదంతా ఫోన్ పే జమానా, గీ చిల్లర పైసలు నాకు పెద్దగా తెలియదు. అయినా చరిత్రకెళ్ళి మళ్ళా గీ నాణాల కాడికి పోయినవేంది? చరిత్రకు సంబంధించి ఓ ముచ్చట తెలిసింది, నువ్వు కూడా తెలుసుకో. అగో గిదేంది, చిల్లర పైసలు గారంగులున్నాయి, అయినా ఇప్పుడు గీ పైసలు ఏడగానొస్తలేవు గాని అసలు చెల్తున్నాయా? అసలు వీటిని భూమి లెవెల్ పాతి పెట్టిండ్రు అని ఏదేదో మీకు మీరే ఊహించుకోకుండ్రి. అయ్యి మనం వాడే చిల్లర రూపాయల బిల్లలు కాదు, చోళుల కాలం నాటి నాణెలు, అప్పటి రాజులు వాడిన బిల్లలన్నట్టు. తమిళనాడుల తవ్వకాలల్లా బయట పడ్డాయట. కొండ కోణంలున్న పురాతన శివుని గుళ్ళే గుప్త నిధుల వేటల ఇవి బయట పడ్డాయి. చోళులు వీటిని ఉపయోగించినట్టుగా పురావస్తు శాఖలు గుర్తుపట్టిండ్రు. వాటి మీదున్న గుర్తులు, లిపి ఆధారంగా మరిన్ని విశేషాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముచ్చట తెలవంగానే చుట్టుముట్టేమటే పోలీసులు బందోబస్తు పెట్టిండ్రు. ఈ నాణాలేనా, ఇంకేమన్నా ఆనవాలు దొరుకుతాయా అని ఇంకింత సమాచారం తెలుసుకుంటారు కావచ్చు. భూతకాలం విశేషాలన్నీ ఆ భూతల్లి లోపట్నే కలిసి ఉన్నాయన్నట్టు. ఏంది సిరి, ఆఫీస్ కి ఏదో పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చినావు? కొంపదీసి వర్క్ ఫ్రం హోమ్ ఆఫీస్ చేస్తావా ఎట్లా? అసలే నీకు పని అంటే పానం. ఆపుని ఎత్తి పొడుపులు గాని చలికోట్లు, వానకోట్లు, చెత్తీర్లు, సడన్ గా ఎండ కొడితే మజ్జిగ నీళ్లు. ఎవరైనా అమాస ముంగళ గిట్లా బిహేవ్ చేస్తారు, మా సిరమ్మ పున్న ముంగళ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఏందో నేనే కాదు, వాతావరణమే చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు జర జర చలి పెట్టింది, సగంలోకి రాగానే ఎండ దంచి కొట్టింది, ఇంకా జర్ర అయితే ఆఫీస్ లో పడతాననగా మొత్తం తడిపింది. నిజమేరో, అందుకే కాలానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ ఉంటున్నావు అన్నట్టు. మరి మీరు కూడా నన్ను ఫాలో కాండి, సరేనా? ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు అన్నట్టు ఏ గంటకు వాతావరణం ఎట్లుంటదో అర్థమే అయితలేదు. చలికాలాన్ని కూడా వానకాలమే డామినేట్ చేస్తున్నది. పొద్దుగాల చలి, మధ్యాహ్నం ఎండ, ఇక నడమ నడమ శినుకులు. మనం తెలుగు రాష్ట్రాలలో ఉన్నామా, కులు మనాలిలు ఉన్నామా అర్థం కాని పరిస్థితి. పొద్దున స్వెట్టర్లు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రికి చెత్తీర్లు, గిట్లా మల్టీ సీజన్స్ చూపెడుతున్నది.
ఇక రైతుల సంగతి వేరే చెప్పేదేమున్నది. ఎండ రాంగనే ఆరబెట్ట, మబ్బు రాంగనే కప్పిపెట్ట. అన్నదాతతోటి ఆడుకుంటున్నది వాతావరణం. కప్పి పెడితే ఓ బాధ, ఆరవస్తే ఓ బాధ. అప్పుడే ఎండ, అప్పుడే వాన, అప్పుడే చలి. రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్టు, ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మార్చి మార్చి ఆగమాగం అడివడివి వేస్తున్నది. కొత్తింట్లకు పోయినప్పుడు ఏం చెప్తారో తెలుసా? హోమం గాల్చుడు, నవగ్రహ శాంతి పూజలు, సత్యనారాయణ వ్రతం అని ఎన్నో పూజలు చేస్తారు. అబ్బో, నువ్వేదో పెద్ద తెలివి కలదాను అని ఫీల్ అవుతావు గానీ అసలు ముచ్చట్నే మర్చిపోయినావు. ఓ, కొత్త బట్టలు తొడుక్కుంటారు గదేనా? ఇంకా ఆడబిడ్డలకు బట్టలు పెడతారు, ఊరోళ్ళందరికి భోజనాలు పెడతారని కూడా ఎప్పిగా. అతిథులు పెట్టే కట్న కానుకలు స్వీకరిస్తారు. అన్నం తిన్నాక కిల్లి పాన్ కూడా నములుతారు. అన్ని చెప్తున్నావు గానీ గృహ ప్రవేశానికి అవసరమైన విశిష్ట అతిథి ఎవడో చెప్తలేవాయే. ఓ, పంతులు. పంతులు లేకుండా యూట్యూబ్ లో మంత్రాలు పెట్టుకునే కార్యం చేసుకోవచ్చు గానీ గోమాత లేకుండా గృహ ప్రవేశం చేస్తారా ఎవరన్నా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు ఎంత కష్టమైనా అప్పో సప్పో చేసి ఇల్లు కట్టుకుంటారు జనాలు. ఇక తెచ్చినప్పుడు జల్లిన దేరాలని, మహాలక్ష్మిని ఇంట్లకు రావాలని గోమాతను తోలుకొని గృహప్రవేశాలు చేసుడు కామనేనాయే. ఇది మనకు అనాది వస్తున్న ఆచారం. అయితే పల్లెలకెంచి పట్నం దాకా ఇప్పుడు గిదే తంతు నడుస్తున్నది. ఇగో చూసిండ్రు కదా, మెడల పూలదండలేసుకున్న బుజ్జి గోమాత ఇల్లంతా ఎట్లా కలియ తిరుగుతున్నదో. వేదమంత్రాల నడుమ బుడిబుడి అడుగులతోని జరగండి జరగండి జరగండి, బుజ్జిగాడికి సైడ్ ఇవ్వండి అనుకుంటా లోపలికి పోయింది బుజ్జావు. కాదు, బొమ్మ ఆవు. అయితే భూమి మీద మంచిగా గోమాతలుండంగా ఈ బొమ్మలతోనేందుకు ఇలా కొలుపు అని తిట్టుకోకుండ్రి. ఇక గ్రౌండ్ లో ఫ్లోర్ లకు ఆవులొచ్చుడు కష్టమైన పని కాదు, కానీ అపార్ట్మెంట్లున్నోళ్ళకైతే పెద్ద సమస్య కదా అది. అయినా కొందరు పెద్ద లిఫ్ట్లను పెట్టి ఆవులను పైకి తీసుకొచ్చి మరీ గృహప్రవేశాలు చేస్తున్నారు. అయితే గిళ్లకు ఆ సౌలత్ కూడా లేదని గీ తిరగ ప్లాన్ చేసిండ్రట. ఫ్లాట్లకు గోమాతను తీసుకొచ్చే ఛాన్స్ లేదని ఉన్న బొమ్మను గోమాత అనుకొని దానికే పూజలు చేసుకుని ఘనంగా చేసుకున్నారట శుభకార్యాన్ని. కొందరు పూలకు బదులు కాగితాలతోని బతుకమ్మను చేసి పూజించుకున్నట్టు గిల్ ఆవుకు బదులు బొమ్మ ఆవుతోని కార్యాన్ని చేసుకున్నారన్నట్టు. ఏడైందో ఏమో గాని వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు అని అనుకుంటున్నారట చాలా మంది గిల్లని చూసిన పబ్లిక్. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే. సమర్పించిన వారు టెస్కో. అసోసియేట్ స్పాన్సర్డ్ బై ఆన్లైన్ తో పాటు అలైవ్ ఇస్ ఆసమ్. చక్ర గోల్డ్ లీఫ్, విజయం యొక్క చాయిస్. కాసిల్స్, క్విక్ రిలీఫ్ ఫ్రమ్ సోర్ థ్రోట్ ఇన్ 5 minutes.